దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 86వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి అన్ని జనులు వస్తారు. వచ్చిన వారు ఆయన నామాన్ని సన్నుతిస్తారు, ఆయన నామాన్ని ఘనపరుస్తారు. దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామమును గొప్ప చేస్తారు. ఈ దినములలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని విశ్వాసం ఉంచిన వారు అనేక మంది ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళుతూ ఉంటారు. మందిరానికి వెళ్ళిన వారు దేవుని కనపరుస్తున్నారా అని ఆలోచన చేస్తే, దేవుని కనపరిచే వారు కొంతమంది ఉంటే మనుషులను కనపరిచేవారు మరి కొంతమంది ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళిన వారు పేరు ప్రఖ్యాతుల కొరకు వెళ్ళేవారు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వారికి ఘనత కలగాలని కోరుకునేవారు కొంతమంది ఉంటారు. అయితే దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ ఉన్న సేవకులను కాదు కానీ గణపరచవలసి ఉన్నది దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. మనం ఎందుకు దేవుని మందిరంలో దేవుని గణపరచాలి అంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన వంటి దేవుడు మరొకరు లేరు. పరిశుద్ధతలో ఆయనే మహనీయుడు. వేలాది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఆయన ఘనమైన కార్యాలు చేయుటకు శక్తి కలిగిన వాడు. ఆయన మహత్కార్యములు చేయగలిగిన వాడు. సూచక క్రియలు చేయగలిగిన వాడు. అద్భుతములను చేయగలిగిన దేవుడు. స్వస్థపరిచే దేవుడు. మూడిబారిన జీవితాలను చిగురింపచేసే దేవుడు. మరణాన్ని జయించి తిరిగి లేచుటకు, పునరుద్ధానము చెందుటకును ఆయనకి శక్తి ఉన్నది. ఇంకా అనేకమైన గుణగణాలు, లక్షణాలు, శక్తి కలిగిన అనుభవాలు దేవుల్లో ఉన్నాయి గనక దేవుని మందిరానికి వెళ్ళిన మనము దేవుని గణపరిచే వారముగా ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారముగా అన్ని జనులుగా ఉన్నాము. ఇప్పుడు ఆయన అంగీకరించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల చెంత ఆయన ఘనపరిచే ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిరికి వెళ్ళి దేవుని కనపరుస్తున్నావా? ఒకప్పుడు మన జీవితము మోడుబారిన జీవితం, ఈ లోక సంబంధమైన మూల పాఠాల వైపు తిరిగిన జీవితము, ప్రాచీన జీవితము, సాతానుకు వశమై ఉన్నవారము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి మన జీవితాన్ని ఒక పరిశుద్ధమైన జీవితంగా దేవుడు మార్చి ఉన్నారు. ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా మనల్ని మార్చుకుని ఉన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఆయన మనకు చూపి ఉన్నాడు. పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని పొందుకునే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ లోకమాల్యం అంటకుండా మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నారు. కనుక దేవుని మందిరానికి వెళ్ళిన మనము ఆయననే గణపరచుదుము గాక. ఆమేన్, ఆమేన్.